హలో బ్రైట్ మైండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరుల్ వదూద్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపతి. మన 30 డేస్ మ్యాథ్స్ మాస్టరీ కోర్స్లో ఈరోజు మనం డే 10కి వచ్చేసాం. ఈరోజు మనం మల్టిప్లికేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. మల్టిప్లికేషన్ ఈజ్ రిపీటెడ్ ఎడిషన్. ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ ద సేమ్ నెంబర్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్, we use multiplication as a faster shortcut. The final result of multiplication is called the product. Repeated addition. ఒక సంఖ్యను పదే పదే కూడటానికి సులువైన షార్ట్ కట్ మార్గమే గుణకారం. దీని ద్వారా వచ్చే సమాధానాన్ని ప్రోడక్ట్ అంటారు. దీనికి టేబుల్స్ బాగా రావడం ఎంతో అవసరం. అరౌండ్ 400 BC, the ancient Babylonians and Egyptians invented early multiplication techniques for trade. Later, brilliant Indian mathematicians such as Brahmagupta and Bhaskaracharya introduced the modern-based 10-positional grid system using zero, making long calculations incredibly fast and efficient. Daily life examples. ఒక వరుసలో 6 గుడ్లు ఉంటే 1 2 3 4 5 6. అలాంటి 5 వరుసల్లో 1 2 3 4 5 మొత్తం ఎన్ని గుడ్లు ఉంటాయో తెలుసుకోవడానికి మనం మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. ఒక లైన్లో 6 ఉన్నాయి. అలాంటి ఎన్ని వరుసలు ఉన్నాయి? 5 ఉన్నాయి. కాబట్టి 6ని ఏం చేయాలి? 5 సార్లు కలపాలి. 6ని 5 సార్లు కలిపితే ఆన్సర్ ఎంత? 30. సో ఇలా కలపడం కష్టం కాబట్టి టేబుల్స్ని కనిపెట్టారనమాట. 6 5 ఆర్ 30 అని ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. మీరు దుకాణానికి వెళ్ళి ఒక చాక్లెట్ 15 రూపీస్ చెప్పున 6 చాక్లెట్లు కొనాలనుకుంటే ప్రతిసారి 15ని 6 సార్లు కలపడం కష్టం. అక్కడ 15 × 6 90 అని మల్టిప్లికేషన్ ద్వారా మనం క్షణాల్లో చెప్పవచ్చు. అదేవిధంగా మీరు రోజుకు 20 రూపాయలు చొప్పున ఒక నెల మొత్తం దాచుకుంటే నెల చివరిలో మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని ఎవరిని అడిగారనుకోండి, అప్పుడేం చెప్పొచ్చు? 20 × 30 = 600 అని చెప్పవచ్చు. ఎట్లా చేస్తున్నాం మనం? 15 × 6 6 5 ఆర్ 30. 0ని క్యాన్సిల్ చేసి 0ని 1s ప్లేస్లో వేసుకోవాలి. 6 1s ఆర్ 6 6 + 3 90. సో 90 ఈజ్ ద ఆన్సర్. అదేవిధంగా 20 × 30 0 0s ఆర్ 0 0 2s ఆర్ 0. 1s ప్లేస్లో ఇంటూ మార్క్ పెట్టుకొని 10s ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. 3 0s ఆర్ 0 3 2s ఆర్ 6. ఇప్పుడు ఎడిషన్ చేయాలి. 0 0 + 0 0 6 కలిపితే 600 ఈజ్ ద ఆన్సర్. ఒక తోటలో 4 వరుసలు ఉన్నాయి. ప్రతి వరుసలో 7 మొక్కలు ఉంటే మొత్తం ఎన్ని మొక్కలు అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక వరుస 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అలా ఎన్ని వరుసలు ఉన్నాయి? 4 వరుసలు ఉన్నాయి. మొత్తం లెక్క పెట్టండి. 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28. సో చాలా టైం పట్టింది కదా. సో ఈ టైంని సేవ్ చేయడం కోసం కనుక్కున్నవే టేబుల్స్ అనమాట. ఓకేనా? రిపీటెడ్గా ఎడిషన్ చేయడం అంటే కష్టం కాబట్టి ఆ రిపీటెడ్ ఎడిషన్ యొక్క టైంని ఆదా చేయడం కోసం కనుక్కున్న వాటిని టేబుల్స్ అంటాము. సో 4 7s ఆర్ 28 అని ఈజీగా చెప్పేయచ్చు టేబుల్స్ వస్తాయి. ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 25 × 4. చూడండి, 25 × 4 4 5s ఆర్ 20. ఈ 0ని క్యాన్సిల్ చేసి 0 ఇక్కడ వేసుకుంటాం. 4 2s ఆర్ 8 8 + 2 10. కాబట్టి 100 ఈజ్ ద ఆన్సర్. 2 డిజిట్ మల్టిప్లికేషన్ చూద్దాం స్టూడెంట్స్. 12 × 13 3 2s ఆర్ 6 3 1s ఆర్ 3. ఇప్పుడు ఏం చేయాలి? 1s ప్లేస్లో ఇంటూ మార్క్ పెట్టుకొని 10s ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకని? ఇక్కడ 13లో 1 అనేది 10s ప్లేస్లో ఉంది కాబట్టి 1 2s ఆర్ 2 1 1s ఆర్ 1. ఇప్పుడు ఏం చేయాలి? ఎడిషన్ చేయాలి. 6 కింద ఏం లేదు కాబట్టి 6 వచ్చింది. 3 + 2 5 1. సో ఆన్సర్ ఏంటి? 156. అనదర్ ఎగ్జాంపుల్ 15 × 12 2 5s ఆర్ 10. ఈ 0ని ఇక్కడ వేసుకోవాలి. 2 1s ఆర్ 2 2 + 1 3 1 5s ఆర్ 5.
12లో 1 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కదా, కాబట్టి ఆ 5 అనేది వన్స్ ప్లేస్లో వేసుకోవాలి, టెన్స్ ప్లేస్లో వేసుకోవాలా, టెన్స్ ప్లేస్లో వేసుకోవాలి. వన్స్ ప్లేస్లో మనం మర్చిపోకుండా ఉండడం కోసం ఇంటూ వేసుకుంటాం. 1 5 జార్ 5, 1 1 జార్ 1. ఇప్పుడు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. 0 3 + 5 8 1. ఓకేనా. 3 డిజిట్ మల్టిప్లికేషన్ చూద్దాం. 123. అనదర్ ఎగ్జాంపుల్ 123 into 12. 2 3s are 6, 2 2s are 4, 2 1s are 2. ఇప్పుడు 12లో 2తో మల్టిప్లికేషన్ అయిపోయింది, ప్రతి నెంబర్తో మల్టిప్లై చేసాము. ఇప్పుడు 12లో 1తో మల్టిప్లై చేయాలి. 1 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో ఇంటూ పెట్టి స్టార్ట్ చేయాలి. 1 3s are 3, 1 2s are 2, 1 1s are 1. ఇప్పుడు ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. 6 4 + 3 7, 2 + 2 4, 1. ఆన్సర్ ఎంత, 1476. ఈ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలంటే ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం చిల్డ్రన్. ఒక డ్రాయింగ్ షీట్, కొన్ని బటన్లు లేదా గింజలు, రాగులు కానీ శనగలు కానీ ఏమైనా తీసుకోండి, చింతగింజలు అలాంటివి, లేదా బటన్లు ఉంటే బంటర్లు అలాంటివి తీసుకున్న తర్వాత హెడ్డింగ్ ఏమని పెడతాం, 5 × 3 అని పెడతాం. 5 × 3 = ఎంతో కనుక్కోవాలి. అంటే ఎన్ని వరుసలు మొత్తం, 5 వరుసలు. ఒక్కొక్క వరుసలో ఎన్ని ఉండాలి, 3 ఉండాలి. మీరు బటన్స్ తీసుకుంటే బటన్స్ 3 ఉండాలి, లేదా వేరే గింజలు తీసుకున్నా అవి 3 3 అంటించాలన్నమాట. ఇలా ఒక షీట్ తీసుకొని ప్రతి ఇలా లైన్స్ కొట్టుకోండి. ఎన్ని లైన్స్ కొడతారు, 3 4 5 లైన్స్ కొట్టండి. ప్రతి లైన్లో 3 3 చొప్పున అంటించండి. మొత్తం అంటించిన తర్వాత మొత్తం ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 5 3s are 15. ఇట్లా కొన్ని టేబుల్స్ తీసుకొని ఆ టేబుల్స్లో నెంబర్స్కి ఇలా మీరు యాక్టివిటీ రూపంలో చేయండి. ఓకేనా. స్టూడెంట్స్ అందరూ హోంవర్క్ సమ్స్ ఎక్కించుకోండి. 12 × 8 సెకండ్ సమ్, 45 × 3. ఈ 2 సమ్స్ చేసి ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వెస్టింగ్ యువర్ వాల్యుబుల్ ఈవినింగ్ టైమ్ ఇంటూ బిల్డింగ్ యువర్ మ్యాథ్స్ స్కిల్స్ విత్ మీ. Subscribe for more videos. Allah Hafiz, Jai Hind and take care. See you tomorrow for our next master class.